పని పాట లేకుండా ఇక్కడికి వచ్చి కూర్చున్నట్టుంది. ఆడి పెట్టిన భయానికి ఎవరైనా చోటెత్తడా? ఒక్కడొచ్చి ఓటేయడు. 3 గంటలు గడిచిందంటే మనం ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. ఒక్కడు కూడా రాడు. ఏంటయ్యా ఎలా వచ్చావు? ఓటేయడానికి వచ్చాను. ఓటేస్తే పోతాం. రాజప్ప పని అయిపోయింది, ఓటేస్తా. ఏంటి పెద్ద ఇటొచ్చా? ఓటేయడానికి వచ్చాను సార్. ఓటేస్తే పోతావు. కలెక్టర్ రాజప్పను కొట్టి తీసుకెళ్తున్నాడు. నాకేంటి భయం? ఏరా, నామినేషన్స్ అన్నావు, ఎలక్షన్స్ అన్నావు, ఓట్లు వేయిస్తానన్నావు, వేపిస్తున్నావా? ఏరా కలెక్టరు, ఓట్లు వేసేద్దామా? మమ్మల్ని ఏమంటావా లేక సచ్చిన కుర్రాల శవాలతో ఎంచుకుంటావా?
ఎంత కొట్టినా ఏం చేసినా మేం పెట్టిన భయం జనాల్లో పోదు. నేను రాజప్ప కొడుకుని. ఆయన రూపురేఖలే కాదు, రాజకీయం కూడా అచ్చుగుద్దేలా చేస్తా. మేం పెట్టిన భయం ఉన్నంత కాలం మాచర్లలో ఒక్క ఓటు కూడా పడదు. ఈ సిచ్యువేషన్ లో నిన్ను ఇక్కడికిక్కడే చంపేయాలరా. కానీ నువ్వు చెప్పింది విన్నాక నిన్ను వాడి న్యాయం చేయాలనిపిస్తుంది. కలెక్టర్ సిద్ధార్థని మాట్లాడుతున్నా. మాచర్లలో ఓటింగ్ మొదలైంది. మీ కొంపలో కూడా ఓటర్లు ఉంటే ధైర్యంగా వచ్చి ఓటేయండి. రాజప్పని కుక్కను కొట్టినట్టు కొట్టి ఈడ్చుకొచ్చా. ఏంటి షాక్ అయ్యావా? నీ పుత్రరత్నమే. నువ్వు పెట్టిన భయాన్ని నీతోనే పోగొట్టా. నువ్వు ఉండాల్సిన ప్లేస్ లో వీడెందుకున్నాడో తెలుసా? నువ్వు కంటెస్ట్వి. నిన్ను కొట్టినా చంపినా ఎలక్షన్స్ ఆగిపోతాయి. నాకు కావాల్సిన ఎలక్షన్స్ జరగడమే. అయినా నీకు ముందే చెప్పాను కదరా నువ్వే గెలవమని. జనాన్ని ఓట్లాడి గెలవడం మానేసి జనాల చావుతో ఏంటో రాజకీయం. ఏంటో అన్నావు? రాజప్ప బతుకున్నంత వరకు మాచర్లలో ఓటు పడదా? ఓటు పడింది. పోలింగ్ కూడా అయిపోయింది. రిజల్ట్ ఏంటో నీకు తెలుసు. జనం మెచ్చిన వాడే నాయకుడు. డిపాజిట్లు గల్లంతైన రాజప్ప 30 ఏళ్ల తర్వాత మాచర్లలో బంపర్ మెజారిటీతో గెలిచిన రాఘవయ్య. అక్క, ఏం స్వాతి? బావకి సత్యమూర్తి అని అడ్వకేట్ తెలుసా? దేనికి? ఏం లేదక్క, నా ప్రాజెక్ట్ రీసెర్చ్ కోసం. ఆయనకు ఆ టాటూలోడు తప్ప ఇంకెవ్వరు తెలీదు. ప్లీజ్ అక్క, కొంచెం కలవాలి. బావని అడుగుతావా? ఈ ఫోటో చూసావుగా? ఈయన ఈగో కోసం మమ్మల్ని అవుట్ ఫోకస్ లో పెట్టాడు. ఈయనతోటి పని అవ్వదు గానీ ఒక పని చేద్దాం. పక్కింటి అంకుల్కి చాలా పరిచయాలున్నాయి. వెళ్ళి అంకుల్ని అడుగుదాం. సరే పద. హాయ్ అక్క. హాయ్ సుకన్య, రా 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 రామా. తిను మా బాబాయ్ కూతురు స్వాతి. నమస్తే ఆంటీ. అమ్మాయి లక్షణంగా ఉంది. అంటే అమ్మ కూడా వచ్చేసింది. రండి కూర్చోండి. కూర్చోమ్మా. మా స్వాతి సత్యమూర్తి అనే అడ్వకేట్ ని కలవాలంటక్క. నరేంద్ర గారికి ఏమైనా తెలుసేమో అని అడుగుదామని వచ్చాం. హాయ్ రా సిద్ధు. ఒసే, నీకు గానీ నీ బాబు గానీ సత్యమూర్తి అనే లాయర్ తెలుసా? మూర్తి అంకులా? తెలుసు, మా ఫ్యామిలీ ఫ్రెండే. అయితే వెంటనే మీ అంకుల్ కాల్ చేసి నేను వస్తున్నానని చెప్పి అతని లొకేషన్ షేర్ చేయి. ఓకే, బాయ్. సిద్ధు, హలో. ఎవరిని కలవాలి? తిరిగి మా డాడీ ఎందుకు? నేను ఉన్నా కదా. సత్యమూర్తి అనే అడ్వకేట్ సిద్ధు. సత్యమూర్తి, మా మూర్తి అంకుల్. హీస్ వెరీ 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 క్లోజ్ టు మీ, యు నో. ఎప్పుడు వెళ్ళాలి? నేను తీసుకెళ్తా, రండి. నేను కాదు సిద్ధు, స్వాతి. ఓ, మీరు కాదా? స్వాతియా? రే సిద్ధు, చిన్న పిల్లరా, తీసుకెళ్ళరా. ఇంకేమ్మా, ప్రాబ్లం సాల్వ్ కదా? అసలు ప్రాబ్లమే సిద్ధు అక్క. సిద్ధు తీసుకెళ్తానంటే మా ఆయన అస్సలు ఒప్పుకోడు. దానికో ప్లాన్ ఉంది. ఏమండి, స్వాతికి ఏదో పనుందంట, బయటికి వెళ్ళాలని అడుగుతోంది. చూసావి, నిన్నగాక మొన్నొచ్చిన అమ్మాయి పర్మిషన్ అడుగుతుంది. నీ ముఖానికి ఎప్పుడైనా అడిగిన పర్మిషన్? ప్రతిదానికి కమిషన్ మాత్రం అడుగుతావు.
బుగ్గ ముద్దు పెట్టావంటే పెద్ద సమతలాగా. ఏదో ప్రాస కోసం అన్నాలే, పర్మిషన్ గ్రాంటెడ్ అని చెప్పు. మీరు పర్మిషన్ ఇచ్చారు సరే, కానీ మన పక్కింటి సిద్ధుని తోడెళ్ళమంటే వెళ్ళనంటున్నాడండి. ఈడాపోయింది అడ అసలే ముదురు. అబ్బా అది కాదండి, ఇంత ఇగో ఉన్న మీరే పర్మిషన్ ఇచ్చారు. ఇప్పుడు తను రానంటే మీ ఇగో హర్ట్ అవ్వదు? వర్కౌట్ అయింది. అయింది, వెళ్ళాల్సిందే నేను చెప్పానని చెప్పు, సచ్చినట్టు వెళ్తాడు. మీరు చెప్పారని చెప్తే అసలు వెళ్ళంటున్నాడు. సిద్ధు నీతో మాట్లాడాలి. ఆల్రెడీ మాట్లాడుతున్నావు కదా, చెప్పు. మా ఆవిడ చెప్పిన పని చేయనన్నావంట. నీకు నాకు పడదు కదా. నీకు నాకేంట్రా, నువ్వంటేనే నాకు పడదు, కానీ మా ఆవిడకి నీకు ఓకే కదా. అది చెప్తే వెళ్ళాలిగా. నేను వెళ్ళను. వెళ్ళాలి. వెళ్ళను. వెళ్ళాలి. ఈ ముక్క డైరెక్ట్ గా చెప్పొచ్చుగా, ఫోన్ లో ఎందుకు? డైరెక్ట్ గా చెప్తే రిక్వెస్ట్ అవుద్ది, ఫోన్ లో చెప్తే కమాండ్ అవుద్ది. నువ్వు వెళ్ళాలి వెళ్ళాలి వెళ్ళాలి. నేను వెళ్ళను వెళ్తాను. ఎలా వెళ్తావో చూస్తాన్రా. ఎలా వెళ్తాడా? అదే కదా మరి కావాల్సింది. ఏంటపా సారీ బాస్, చూసుకోలేదు. ఇట్స్ ఓకే. పిల్ల మంచి షేప్ లో ఉంది, మళ్ళీ గుర్తిస్తా. అయ్యో కనబడలేదు బాస్, సారీ చెప్పాగా. లైట్ తీసుకో, ఇల్లు బాస్. దిగు. వదిలేసే. ఏమన్నా ఇట్స్ ఓకే. సిగ్నల్ పడింది. దిగు. ఇదేం చేస్తావు? చెప్పు. సిద్ధు లైట్ తీసుకో. వాళ్ళతో పెట్టుకుంటే ప్రాబ్లం మనకే. ఇలాంటివి మొదలు పెట్టడం ఈజీ, కానీ ఆపడం చాలా కష్టం. నీ లైఫ్ వేరే సిద్ధు, కాబోయే సివిల్ సర్వెంట్వి. ఇది కాదు నీ జీవితం. ఇదే నా జీవితం. కళ్ళ ముందు తప్పు జరిగితే రియాక్ట్ అవ్వకుండా ఉండలేను. అందుకే సివిల్స్ తీసుకున్నా. సివిల్ సర్వెంట్ అంటే జీతం కోసం చేసే ఉద్యోగం కాదు, ఇట్స్ అ రెస్పాన్సిబిలిటీ. అమ్మా చెప్పు. ఏంటో అంత చిరాగా మాట్లాడుతున్నావు, ఏమైంది? ఏం లేదమ్మా, వస్తుంటే రోడ్డు మీద కూడా ఇరిటేట్ చేశాడు. 4 పీకావా లేదా? పీకేవాడినే, స్వాతి పక్కన ఉందని వదిలేసా. ఎక్కడికి పోతాడు లేరా, వైజాగ్లోనే కదా ఉంటాడు. ఏదో ఒక రోజు టైం బాగాలేకపోతే వాడే ఎదురుపడతాడు. చూసుకోవా, గుడ్డోడువా, కళ్ళు కనిపించట్లేదా? సారీ తాత, ఏరుకో కనబడలేదు, ఏరుకో. అమ్మా నిజంగానే వన్ టైం బాలేదమ్మా. I will try my level best. Thank you, sir. వెళ్ళిన పనిందా? అవ్వలేదు, కానీ అవుతుందన్న నమ్మకం వచ్చింది.